యూపీలోని అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో భాగంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. విరాళాల చోరీకి సంబంధించిన కీలక వివరాలను చంపత్రాయ్ నుంచి అడిగి తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వివరాలు ఏంటన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వ్యవహారంపై యూపీ ప్రభుత్వం జూన్ 13న సిట్ను ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల లెక్కింపు, భద్రతకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు సిట్ తన ప్రాథమిక నివేదికలో తేల్చింది. తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా తనిఖీలు లేకపోవడం, సీసీటీవీ ఫుటేజీని భద్రపరచకపోవడం, హుండీ తాళాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు గుర్తించింది. జూన్ 23న సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆలయ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 6 నిందితుల నుంచి దాదాపు 80 లక్షల రూపాయల నగదుతో పాటు కొంత విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో చంపత్రాయ్ మాజీ డ్రైవర్ రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ కూడా ఉన్నాడు. నిబంధనలకు విరుద్ధంగా పలు హుండీల తాళాలు ఇతని వద్దే ఉన్నట్లు సిట్ గుర్తించింది. మరోవైపు కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లాను పోలీసులు ఇవాళ జైలులో విచారించారు.